నమస్తే, దిస్ ఇస్ సౌర్య. టీవీకే పార్టీ విజయం వెనుక, అలాగే విజయ్ కి సంబంధించిన రాజకీయ ప్రస్థానం వెనుక గాని, ఇంతక ముందర వచ్చిన సినిమాల వెనుక గాని, ఇవన్నీ కూడా త్రిష చుట్టూతోనే తిరుగుతూ ఉన్నాయి. త్రిషకి విజయ్ కి అనుకోని ఒక గొప్ప బాండింగ్ ఉంది ఇద్దరి మధ్య కూడా అనేది. అలాగే విజయ్ భార్య సంగీత కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ వల్లనే ఆమె విడాకులకు అప్లై చేయడం జరిగింది. ఒక సినీ నటితోని విజయ్ కి రిలేషన్ ఉంది అనే ఉదంతాలే ఎక్కువగా వినిపించే మనకి. సో ఇవి ఎంతవరకు వాస్తవాలు? నిజంగానే టీవీకే పార్టీ విజయం వెనుక త్రిష అంత కీలకమైన పాత్ర పోషించారా? అంత కేపబిలిటీ ఉందా త్రిషకి? సో ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడదాము. అసలు ఓవరాల్ గా త్రిష పాత్ర ఏంటి అనేది. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, పూర్తిగా త్రిష వెనకే తిరుగుతోంది రాజకీయ. ఇప్పుడు టీవీకే పార్టీ గానీ, విజయ్ గాని, విజయ్ కన్నా ఎక్కువగా త్రిష గురించి మాట్లాడుతుంటారు. సో మీరేమంటారంటే, ఇప్పుడు మళ్ళా సరికొత్తగా వినిపిస్తున్నది ఏంటంటే, విజయ్ విడాకులకు ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది. మళ్ళా భార్య కేసును వెనక్కి తీసుకుంటున్నారు. త్రిష ఇంకా పక్కన పెట్టేసినట్టే త్రిషని. సో అసలు ఏంటి అంత క్లమ్జీగా ఉంది మనకి? మీరు చెప్పింది వాస్తవము. త్రిష చుట్టూనే జరుగుతుంది. ఈవెన్ తమిళ్లో కూడా మీడియా అంతా కూడా త్రిష త్రిష అని కలవరిస్తుంది. త్రిషకి యూనివర్స్ నీకు హెల్ప్ చేసిందని ఈవెన్ తోటి ఆర్టిస్టులు లైక్ మనం మంచు లక్ష్మి లాంటి వాళ్ళు కూడా పెట్టారు. నిజానికి త్రిషకి సంబంధమే లేదు. త్రిష పార్టీ మెంబర్ కాదు, టీవీకేలో పార్టీ మెంబర్ కాదు, ఆమె నాయకురాలు కాదు. త్రిష ఏదైనా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి ఇతని విజయానికి ఏమి దోహదం చేయలేదు. ఏదో 2-3 సార్లు విజయ్తో కనబడింది పబ్లిక్ ప్లేసుల్లో అక్కడ ఇక్కడ తప్ప. విజయ్ కూడా ఎప్పుడు త్రిష నేను పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించలేదు, త్రిష నా గర్ల్ ఫ్రెండ్ అని ప్రకటించలేదు, ఏమీ జరగలేదు. అయినా త్రిష చుట్టూ నడుస్తుంది. అంటే మనకి గ్రహాలు ఎలా నడుస్తుంది, మనకి ఒక జ్యూసీ ఐటమ్స్ కావాలి. సో ముఖ్యంగా తమిళ వాళ్ళకి ఎప్పుడు కూడా భార్యల కంటే కూడా ద అదర్ లేడీ. మామూలుగా మనకి సినిమాల్లో కూడా చూసుకుంటే ఆయనకిద్దరు అంటే అది హిట్ అవుతుంది. ఎందుకంటే హీరోకి 2 భార్యలు ఉంటే ఆడవాళ్ళు కూడా బాగా చూసేది ఎక్కువ లేడీసే చూస్తారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ భర్తలకి ఇంకొకరు ఉండొద్దు, కానీ వేరే వాళ్ళకు ఉంటే వీళ్ళకి ఆనందం. సో అది ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. అందువల్ల మనకి గాసిప్ అంటే ఇష్టం కాబట్టి చూస్తారు. రెండోది ఏంటంటే, హిస్టారిక్ గా చూసుకున్నప్పుడు ఎంజీఆర్ కి జయలలితకి ఎలాంటి రిలేషన్షిప్ ఉందో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అలాగే ఉంది. ఒకప్పుడు ఎన్టీఆర్ ఫ్యానే ఇతను కూడా, వాళ్ళ నాన్న కూడా ఎన్టీఆర్ ఫ్యాను చంద్రశేఖర్, అట్లాగే విజయ్ కూడా ఎంజీఆర్ ఫ్యాన్ అనమాట. అందువల్ల సిమిలారిటీస్ చూసుకున్నప్పుడు కూడా ఈమె కూడా బ్రాహ్మణం, ఈమె కూడా చర్చ్ స్కూల్లో చదువుకునింది, ఈమె కూడా విజయ్ వెంట నీడలాగా ఉంది. కాబట్టి కంపారిజన్లో కూడా జయలలితకి త్రిషకి చాలా కామన్ ఎలిమెంట్స్ కనబడుతున్నాయి. సో అలాగా ఇప్పుడు పైగా భార్య కాదు కాబట్టి ఆ భార్య ఏంటి ఎంత పాపులర్ అయ్యేది కాదు. సో ఇది బేసిక్ గా అనమాట. అయితే ఇప్పుడు ముందుగా త్రిష గురించి కొద్దిగా చెప్పుకొని దాని తర్వాత త్రిషని విజయ్ వదిలిపెట్టేస్తున్నాడా, త్రిష పోటీ చేయబోతుందా విజయ్? ఎందుకంటే తిరుచి ఈస్ట్ లో రెండిట్లో ఆయన పోటీ చేశాడు, రెండిట్లో గెలిచాడు. తిరుచి ఈస్ట్ ఆయన రాజీనామా చేశాడు. సో కాబట్టి ఇప్పుడు తిరుచి ఈస్ట్ ఖాళీగా ఉంది నియోజకవర్గం. మరి దాని త్రిషకి ఇవ్వబోతున్నారు. త్రిష దాంట్లో గెలవబోతుంది. గెలిచిన తర్వాత ఆమె హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే డిప్యూటీ సీఎం కానీ అవుతుంది అన్న ఇది ఒకటి వినబడుతుంది. సో ఇందులో వాస్తవం ఉందా, పాజిబుల్లా కాదా అనేది చూద్దాం. సో ముందుగా త్రిష గురించి చెప్పుకోవాలంటే ఆ అమ్మాయి పేరు త్రిష కృష్ణన్. వాళ్ళ నాన్న పేరు కృష్ణన్ అనేది. మామూలుగా తమిళోళ్ళు తండ్రి పేర్లు ఎక్కువ పెట్టుకుంటుంటారు పక్కన, మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు పక్కన. సో మనకైతే ఇంటి పేరు వేరే ఉంటది, కానీ తమిళ వాళ్ళకి తండ్రి పేరే ఇంటి పేరుగా పెట్టుకుంటుంటారు. అలాగే ఈమె త్రిష కృష్ణ అని పెట్టుకుంది. వీళ్ళ అమ్మ పేరు ఉమా. వీళ్ళ నాన్న 2012 అక్టోబర్లో చనిపోయాడు. సో వీళ్ళ అమ్మ వీళ్ళ అమ్మమ్మతో త్రిష కలిసి ఉంటది. త్రిష వీళ్ళు వచ్చి పాలక్కాడ్ అయ్యర్, కానీ తమిళ పాలక్కాడ్ అయ్యర్ అంటే మలయాళీ బేసిక్ గా, కానీ తమిళనాడులో ఇప్పుడు వారు పూర్వీకులు సెటిల్ అయ్యారు. అలాగే ఈమె పాలక్కాడ్ అయ్యర్ ఫ్యామిలీ, చెన్నై. సో చిన్నప్పుడు ఈమె సాక్రెడ్ హార్ట్ మెట్రికులేషన్ స్కూల్లో చదువుకునింది. దాని తర్వాత అది వచ్చి చర్చ్ పార్క్ స్ట్రీట్ లో ఉంటది అనమాట చెన్నైలో. సో ఒక క్రిస్టియన్ స్కూల్లో బ్రాహ్మిన్ ఉండి చదువుకుంది. ఇది కామనే, మనకి మంచి క్రిస్టియన్ స్కూల్ బాగుంటాయి కాబట్టి తమిళనాడులో అలా చదువుకుంటారు. దాని తర్వాత ఈ అమ్మాయి యతిరాజ్ కాలేజ్ ఆఫ్ ఉమెన్ లో BBA చేసింది, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో.
గ్రాడ్యుయేషన్ చేసింది. అయితే ఆ అమ్మాయి గోల్ ఏంటంటే క్రిమినల్ సైకాలజిస్ట్ కావాలని. ఓకే. సో క్రిమినల్ సైకాలజీ చదవాలని అనుకున్నది. కానీ ఆమెకి కాలేజీలో చేస్తున్నప్పుడే వాళ్ళ కాలేజీలో చాలా మంది అమ్మాయిలు మోడలింగ్ చేయడంతో ఈ అమ్మాయి కూడా బాగుంది కాబట్టి మోడలింగ్లోకి ఈ అమ్మాయికి కూడా ఆపర్చునిటీ వస్తాయి. కొంత పాకెట్ మనీ ఉంటుంది కదా. అవును. అలాగా ఈ అమ్మాయి ప్రింట్ అండ్ టీవీ మీడియాలో కమర్షియల్స్ చేయడం మొదలుపెట్టింది. మోడలింగ్ అండ్ కమర్షియల్ మోడల్గా చేసింది, డబ్బులు వస్తున్నాయి. ఈ క్రమంలో అమ్మాయికి జోడీ అనే ఒక సినిమాలో ఒక సైడ్ క్యారెక్టర్ రోల్ ఉందని ఎవరు అప్రోచ్ అయితే, జోడీ వచ్చి సిమ్రాన్ ప్రశాంత్ సినిమా 1999లో రిలీజ్ అయింది. సో ఆ సినిమాకి అమ్మాయికి ఛాన్స్ వస్తే ఈ అమ్మాయి వచ్చింది. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, సిమ్రాన్ వెనకాల నిలబడి ఉంటుంది. సో అలాగా ఎంఐకి ఛాన్స్ వచ్చింది. ఇంకా అక్కడ నుంచి సినిమాలు రావడం మొదలైంది. దాంతో ఎంఐ క్రిమినల్ సైకాలజిస్ట్ అనే డ్రీమ్ని పక్కన పెట్టేసింది. మెల్లగా ఇంక సినిమాల్లోకి రావడం మొదలైంది. దాని తర్వాత ఫస్ట్ బ్రేకప్ వచ్చి మౌనం పేసేదే, సూర్యతో ఈమెతో ఎంఐ ఇంకొక క్యారెక్టర్ కూడా. ఈ లోపల అప్పుడు బ్రేక్ ముందే 2021లో మౌనం పేసేది వచ్చింది. 2020లో ఒక మ్యూజిక్ వీడియో బాగా వైరల్ అయింది ఈ అమ్మాయిది. ఈ అమ్మాయి ఆయేషా తక్కర్ ఇద్దరు మ్యూజిక్ మేరే చునార్ ఉద్ ఉద్ జాయ్ అనేది వెరీ ఇండియా వైజ్ గా పాపులర్ అయింది. సో అక్కడ ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి అనేది అందరికి తెలిసింది. దాంతో సూర్యతో ఛాన్స్ వచ్చింది. ఇంకా అక్కడ నుంచి ఈ అమ్మాయి సామి, గిల్లీ వచ్చి ఫస్ట్ సినిమా ఎవరితో, విజయ్తో. సో అలాగా విజయ్తో ఆది, గిల్లీ, తర్వాత 15 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ లియో చేశారు. సో అలాగా ఈ అమ్మాయి ఇంకా తెలుగులో వర్షంతో స్టార్ట్ అయింది. నువ్వు వస్తానంట, నేను వద్దంటానా, అతడు, ఇవన్నీ అమ్మాయికి పేరు తెచ్చిన సినిమాలు. తెలుగు వాళ్ళు అమ్మాయిని తెలుగు గర్ల్ గానే ఫీల్ అవుతారు, ఎందుకంటే అమ్మాయి పక్క తమిళ లక్షణాలు ఉండవు. సో తెలుగు అమ్మాయి లాగానే అనిపిస్తుంది. సో అలాగా తెలుగు అమ్మాయి, ముఖ్యంగా వర్షం నుంచే అమ్మాయిని తెలుగు అమ్మాయిగా ఓన్ చేసుకున్నారు. సో అలాగా ఈ అమ్మాయి ఏంటంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రాలేదు. అయితే సినిమాలోనే గోల్, సినిమాలోనే హీరోయిన్ గా ఉండడం అనేది గోలు. మధ్యలో వరుణ్ మనియన్ అనే ఒక అతనితో, బిజినెస్ మ్యాన్ తో 2015లో ఈ అమ్మాయికి నిశ్చితార్థం అయింది. నిశ్చితార్థం అయినాక మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోయింది, పెళ్లి కాలేదు. మధ్యలో రానా దగ్గుపాటితో అఫైర్ ఉందనేది కూడా బాగా పుకార్లు వచ్చాయి. రానా కూడా అన్నిసార్లు చెప్పారు, మా ఇంట్లో అమ్మాయి మా ఇంట్లో మెంబర్ లాగా, మా ఇంట్లో అందరితో క్లోజ్గా ఉంటుంది, ఫ్రెండ్ అని ఆయన చెప్పాడు. అయితే మధ్యలో ఇతను ధనుష్తో కూడా కొన్ని ఫోటోలు బయటికి రావడం ఈ మామూలే. ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎవరితో ఒకరితో అఫైర్లు ఉండడం అనేది కామన్. అలాగా ఇవన్నీ బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఒక వీడియో బయట వచ్చింది. ఆ వీడియో ఏంటంటే ఒక తమిళ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో మీ గోల్ ఏంటని అడిగాడు. నా గోల్ సీఎం కావాలంటే వాళ్ళందరూ నవ్వారు. సీఎం అంటే సినిమాలోనా అని కూడా అడిగారు అమ్మాయిని. సినిమాలో కాదు, రియల్ గానే అనే అమ్మాయి చెప్తుంది. 10 ఏళ్ళు చూడండి మీరు, 10 ఏళ్ళ తర్వాత అని చెప్తుంది. ఇప్పుడు అది వైరల్ అవుతుంది. అంటే అమ్మాయికి ఎక్కడో సీఎం కావాలనే గోల్ ఉంది, అది నెరవేరచ్చు ఇప్పుడు అని. సో అలాగా ఆ అమ్మాయి జర్నీ చూసుకున్నప్పుడు ఒక మామూలు పాలక్కాడ్ అయ్యర్ ఫ్యామిలీలో తండ్రి లేకుండా పెరిగి వచ్చింది. సో ఇప్పుడు మేబీ అనుకోకుండా అమ్మాయికి తను సీఎం అవుతాడని కానీ, లేకపోతే ఇతన్ని లవ్ చేసి అదేమి కాదు, వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ ఏర్పడింది. ఈ లోపల భార్యతో అతనికి గ్యాప్ వచ్చింది విజయ్కి. నిజానికి విజయ్ లవ్ స్టోరీ చూసుకుంటే కూడా పెళ్లికి ముందు అతనికి ఎక్కడ అఫైర్లు ఉన్నట్టు ఎక్కడ రాలి. అతను హైలీ డెడికేటెడ్, వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడే వాళ్ళ అక్క చనిపోవడంతో విద్య అమ్మాయి పేరు, అందుకని వివి ప్రొడక్షన్స్ అని సినిమా పేరు కూడా, అతని ప్రొడక్షన్ పేరు కూడా అలాగే పెట్టుకుంటాడు. సో అక్కడ నుంచి ఆ అమ్మాయి ఇతను ఒక బ్రూడీగా ఇంట్రోవర్ట్ లాగా అయిపోయాడని, పెద్ద కలవడు అనేది అంటారు. సో అక్కడ నుంచి ఆయన ఇది చేశాడు. 1999లో పూవే ఉనుకాగానే సినిమా అప్పుడు ఇతను ఫ్యాన్ అనమాట. ఈ అమ్మాయి లండన్ లో ఉంటది, సంగీత సొన్నలింగం. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్, 400 కోట్ల వ్యాపారం. శ్రీలంక నుంచి లండన్ లో సెటిల్ అయ్యారు. సో ఆ అమ్మాయికి విజయ్ అంటే పిచ్చి. సో ఈ సినిమా అయినప్పుడు అమ్మాయికి డబ్బులు ఉంది కదా, ఫ్లైట్ లో వచ్చి రోజు షూటింగ్లు చూడడం, ఈ అమ్మాయి ఇతను అభినందించడం చేసింది. ఈ అమ్మాయి సిన్సియర్ చూసి ఇతను షాక్ అయ్యాడు, లండన్ నుంచి నా కోసం వచ్చి ఇంత చేస్తుంది. సో దాంతో ఇంట్లో వాళ్ళకి పరిచయం చేశాడు. అక్కడ నుంచి పేరెంట్స్ మాట్లాడుకోవడం, అలాగా వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్, వాళ్ళ ఫాదర్దే కాబట్టి పెద్ద అబ్జెక్షన్ లేదు. అక్కడ కూడా అబ్జెక్షన్ లేదు.
అలాగా వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. 1999లో పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళిద్దరికి 2 పిల్లలు. అయితే 27 ఏళ్ళ దీంట్లో మెల్లగా అమ్మాయికి ఇతనికి మధ్య ప్రాబ్లమ్స్ రావడం, ఇతను త్రిష పట్ల అట్రాక్ట్ అవ్వడం, దాంతో ఆమె విడాకులకి అప్లై చేసింది ఫిబ్రవరిలో. అది జూన్లో డేట్ ఉంది. అందులో కూడా ఒక యాక్ట్రెస్తో 2021లో నాకు బయటకు వచ్చింది. అప్పటి నుంచి నేను నరకం అనిపిస్తున్నాను అనేది ఆమె చెప్పింది. అయితే ఇప్పుడు వస్తున్న వార్త ఏమంటే, ఇప్పుడు సీఎం అవుతున్నాడు కాబట్టి ఆమె మళ్ళీ ప్లేట్ ఫిరాయించి ఆ విడాకుల దీన్ని పిటిషన్ వెనక్కి తీసుకుంటుందని, పిల్లలు కూడా లేదు నాన్న కావాలంటున్నారని, విడాకులు వద్దంటున్నారు. ఎందుకంటే పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యారు సో అనేది అంటున్నారు. సో ఇతను త్రిషాని పెళ్లి చేసుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఒకవేళ త్రిష ఉంటే ఫ్రెండ్గా ఉండాలి తప్ప ఆ అమ్మాయిని ఓపెన్గా ఇతను క్లెయిమ్ చేసుకోవడం కానీ, భార్యగా లేకపోతే గర్ల్ ఫ్రెండ్గా క్లెయిమ్ చేసుకోవడం కానీ జరగకపోవచ్చు. త్రిషాని అందరూ అనుకున్నట్టుగా త్రిషాకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే పైగా ఇతనికి అబ్సల్యూట్ మెజారిటీ లేదు. వేరే పార్టీల్లో కలవాలనుకున్నప్పుడు ఇతని నిర్ణయాలు సొంతంగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే అది మైనర్ అయినా కూడా 5 మందే కాంగ్రెస్ ఉన్నారు, కానీ ఇతనికి 5 మంది మీదనే డిపెండ్ అవ్వాలి కదా. అందుకని ఇతను స్టేబుల్ గవర్నమెంట్కి లేకపోతే ఇబ్బంది. అందుకని ఇతను త్రిషాకి హోమ్ మినిస్టర్ ఇస్తా లేకపోతే డిప్యూటీ సీఎం ఇస్తా అంటే కుదరదు. నాకు తెలిసి త్రిష అక్కడ వరకే పరిమితం అవుతుంది. ఇప్పుడైతే ఇప్పటికిప్పుడు ఆమె యాక్టివ్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఆ అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే పార్టీలో ఏమన్నా రోల్ ఇవ్వచ్చు. ఎందుకంటే పార్టీలో కూడా చాలా సీనియర్స్ ఉన్నారు, చాలా కష్టపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన బట్టి ఇప్పుడు త్రిషాని తీసుకొస్తే మన లక్ష్మీపార్వతి లాగా అయిపోతుంది, ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి లాగా. సో విజయ్ అటువంటి స్టూపిడ్ పని చేయడు. ఎందుకంటే అతను హైలీ నాలెడ్జబుల్. వాళ్ళ నాన్నే ఎంత నాలెడ్జబుల్ అనేది ఆయన ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తుంది మనకి. సో వాళ్ళ నాన్నకి ఇతన్ని దింపాలని, రాజకీయాల్లో దింపాలని ఎప్పటి నుంచో ఉంది. సో కాబట్టి వాళ్ళ నాన్న గైడెన్స్ కూడా ఉంది. వాళ్ళ నాన్నే ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళతో మేము కలుస్తామని చెప్పారు. సో కాబట్టి త్రిష రోల్ అనేది, ఒకవేళ త్రిషాని కంప్లీట్ గా పక్కన పెడతాడా లేదనేది మనం ఇప్పుడే చెప్పలేకపోయినా, త్రిషాని మాత్రం ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు. ఎందుకంటే త్రిషాకి పొలిటికల్ గా ఏమి అనుభవం లేదు. రెండోది ఆమెను ఇప్పుడు సీఎం గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది ఎటువంటి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. విజయ సీఎం ఉంటాడు తప్ప ఆమెను సీఎం గా పెట్టుకుని విజయ్ ఏం చేస్తాడు? అతను కష్టపడితే ఎవరు అన్నారు, అతను కష్టపడ్డాడు, అతని ఇమేజ్ పనిచేసింది. ఈమె ఊరు సార్, అసలు ఈమెను తీసుకొచ్చి సీఎం అంటున్నారు. ఈమెకి ఏం సంబంధం? ఈమె తమిళ ప్రజలకు ఏమన్నా చేసిందా? లేకపోతే తమిళనాడులో ఏమీ లేదు. కాకపోతే ఆమె ఏంటంటే జంతువులకు చేసింది. పెటా అనే సంస్థలో ఆమె యాక్టివ్. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ అని పెటా అనే సంస్థ ఉంది. అట్లాగే ఆమెకి ఏంజల్ ఫర్ యానిమల్స్ అనే ఒక సంస్థలో కూడా ఆమె యాక్టివ్గా ఉంటుంది. ఆమె యూనిసెఫ్ లో కూడా యాక్టివ్గా ఉంటుంది. అంతవరకే తప్ప పీపుల్కి సంబంధించి, ప్రజలకు సంబంధించి ఆమె ఇప్పటివరకు ఎటువంటి సోషల్ యాక్టివిటీ కూడా లేదు. ఆమె కనీసం వాళ్ళ ఏరియాలోనూ కనీసం సమంత కొన్ని చేస్తుంది. ఈమె అటువంటివి కూడా ఏమీ చేయలేదు ఇప్పటి వరకు. అంటే ఓన్లీ జ్యూసీ ఐటమ్ గా పనికి రావడం తప్ప ఒక పర్సన్ గా త్రిష, ప్రజలు ఎందుకు త్రిషాని నాయకురాలుగా అంగీకరించాలనే దానికి ఎక్కడ ఆన్సర్ లేదు. జయలలిత అంటే ఆమె మొత్తం తిరిగింది, ఎంజీఆర్ గెలవడానికి మొత్తం ఉపయోగపడింది, అవన్నీ చేసింది ఆమె. సో ఈమెకి ఇప్పటికిప్పుడైతే ఛాన్స్ లేదు. విజయ్ పర్సనల్ లైఫ్ లోనూ ఎక్కువ ఛాన్స్ లేదు, పబ్లిక్ లైఫ్ లోనూ ఎక్కువ ఛాన్స్ లేదు. ఇట్ టేక్స్ టైం. ఒకవేళ ఆమెకి నిజంగానే సిన్సియర్గా ఉంటే కూడా ఆమె సీఎం అవడం అంటే కల్లా ఆమె కోరిక, విజయ్ ఉన్నంత వరకు. ఎందుకంటే విజయ్ ఒక టర్మ్ ఉంటాడు, నెక్స్ట్ టర్మ్ మళ్ళీ సీఎం అవుతాడు లేదు తెలియదు. ఇది లాంగ్ జర్నీ. అయితే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది, 9 years గ్యాప్ ఉంది. విజయ్ 74లో పుడితే ఈమె 83లో పుట్టింది. కాబట్టి ఆమె సుదీర్ఘ ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యి రంగంలో ఇప్పటి నుంచి ఉంటే ఆమెకి ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు మాత్రం ఆమెకి పెద్దపీట వేయడం అనేది జరగదు. ఓన్లీ మీడియాలో వేయడం తప్ప రియల్గా అయితే ఛాన్స్ లేదు. థ్యాంక్ యూ.